Hi guys, today my topic is business definitions and concepts and what the business beginners do the mistakes in the business. Come under the business with the first one topic is what is business? Business means goods and services exchanges to the people in exchange of to get money. అంటే goods and services అనేవి మనీ కోసం ఎక్స్చేంజ్ చేస్తారు. మెయిన్స్ కాన్సెప్ట్ సాటిస్ఫై మీన్స్ సంతోషపరుస్తాడు. ఇక్కడ ఒక మెయిన్ ఫార్ములా ఉంది, పీపుల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్. పీపుల్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టాపిక్ వెళ్తాం. సెకండ్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బిజినెసెస్. దేర్ ఈజ్ అయితే 3 types ఆఫ్ బిజినెసెస్. 1 మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, సెకండ్ సర్వీస్ బిజినెస్, మూడో టాపిక్ వచ్చేసి ట్రేడింగ్. మనం ఫస్ట్ టాపిక్ లోకి వెళ్తాం. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫస్ట్ ఫ్యాక్టరీస్లలో జరుగుతుంది, బేకరీలలో జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఫ్యాక్టరీ కంపెనీస్, కార్ కంపెనీస్ మరెన్నో ఉన్నాయి. ఇప్పుడు మనము సెకండ్ టాపిక్ సర్వీస్ సెక్టర్ లేదు, సర్వీస్ బిజినెస్ లేకపోతే. సర్వీస్ బిజినెస్ అనేది ప్రజలకు హెల్ప్ చేయడం అన్నా, స్కిల్స్ ఫార్మేషన్ చేయడం అన్నా. దీనికి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఉదాహరణలు తీసుకుంటే డాక్టర్స్. ట్రేడింగ్ బిజినెస్ వచ్చేసి సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ కస్టమర్స్. అంటే దీని గురించి చెప్పుకుంటే షాప్ కీపర్స్ ది బిజినెస్ బిగినర్స్ డూ ది మిస్టేక్స్ ఇన్ ది బిజినెస్. ఇప్పట్లో చాలా మంది కొత్త బిజినెస్ పెడుతున్నారు, కానీ వాళ్ళంతా చేసి కొన్ని మిస్టేక్ బిగినింగ్ లో చాలా చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి నో రీసెర్చ్ ఇన్ మార్కెటింగ్. మార్కెట్ లో స్కాసిటీ ఆఫ్ ప్రోడక్ట్ ని రీసెర్చ్ చేయలేదు. రీసెర్చ్ చేసి ఆ స్కాసిటీ ప్రోడక్ట్ ఏందో కనుక్కొని దాన్ని పెడితే వాళ్ళు కొన్ని లాభాలు పొందేది అనుకుంటుంది. ఇంకొకటి వచ్చేసి స్పెండ్ ఇన్ ది బిగినింగ్. ఎక్కువ డబ్బు అనేది బిగినింగ్ లోనే పెడుతున్నారు. వాళ్ళు మిడిల్ లో కానీ పెడితే కానీ లాభాలు వచ్చేదనుకుంటే వీళ్ళు చాలా తప్పు చేసి బిగినింగ్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. థర్డ్ వచ్చేసి ఇగ్నరెన్స్ ఆఫ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది మనకు అవసరం, బిజినెస్ మ్యాన్స్ కి ముఖ్యంగా అవసరం. అది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది కస్టమర్ కి నచ్చిందా నచ్చలేదా ఆ ప్రోడక్ట్ అనేది కనుక్కోవాలి. మనం ఆ కనుక్కోకుండా అదే ఇస్తున్నాం అనుకో, మన కొన్నిసార్లు బిజినెస్ లాస్ లేకైనా పోవచ్చు. అందుకు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ముఖ్యం. మనకు బిగినర్స్ చాలా మిస్టేక్ చేస్తున్నారు చాలా మంది. మనది ఇంకొక టాపిక్ వచ్చేసి ట్రై టు గ్రో ఫాస్ట్. మనము బిగినర్స్ ఎంత చూస్తున్నా ఫాస్ట్ గా పోవాలని ట్రై చేస్తారు, కానీ రొంత పెట్టుకొని పోదామని ట్రై చేయదు. అది కాదు గ్రోత్. ఫస్ట్ మనము ఇటుక పెట్టుకొని పోతే ఇండ్లు కడుగుతున్నామా, ఏకంగా ఏరోప్లేన్లో తెచ్చి పెట్టుకున్నామా. ఫస్ట్ మనము స్టార్టింగ్ రొంత పెంచుకుంటూ పోవాలి. తర్వాత మళ్ళా మనం ఎంత ఇన్వెస్ట్ పెట్టాము, ఎంత అప్గ్రేడ్ చేయాలంటే షాప్ మళ్ళీ అప్గ్రేడ్ చేయవచ్చు. మళ్ళీ అది స్పాట్గా పోవాలంటే అదేం రాకెట్ కాదు రోజు. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి పూర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మనము ఎప్పుడైనా బిజినెస్ పెట్టడానికి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండాలి. ఒకవేళ పూర్ ఉండేదనుకో మనం క్లోజ్ చేయాల్సింది వస్తుంది బిజినెస్. పూర్ అనేది తొక్కేస్తుంది. మనం ఎప్పుడైనా స్ట్రాంగ్ ఫైనాన్స్ చూసుకొని బిజినెస్ పెడితే అది ఎప్పుడైనా ఎదుగుడుగులు వచ్చే పని చేస్తుంది. అది స్ట్రాంగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మనం ఏదైనా ఈ మిస్టేక్లు మనం జరగకుండా చూసుకోవాలి. మనం అందరం ఈ మిస్టేక్లు చేస్తున్నాం. బిజినెస్ బిగినర్స్ చేసే మిస్టేక్లు ఎన్ని ఏం చేద్దాం, మీరన్నా ఫాలో చేయండి.